తండ్రి ఒడిలో కూర్చోవాలని ఎంతో ఆశతో వచ్చాడు ధ్రువుడు. పినతల్లి అవమానించింది. శ్రీహరిని గురించి తపస్సేమని తల్లి ఆదేశించింది. ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని అనుగ్రహించాడు నారదుడు. కఠినమైన తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకున్నాడు ధ్రువుడు. అత్యుత్తమమైన పదవిని ధ్రువమండలాన్ని ధ్రువుడికి వరంగా ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఈ ధ్రువమండలం ఎక్కడ ఉంది అంటే చంద్రమండలం కన్నా పైన ఉంది. అందుకే మనకి వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చినప్పుడు అలా పెరుగుతూ అన్ని లోకాల్ని దాటాడు అనడానికి ఒక మంచి కీర్తన మనకు భాగవతంలో పోతన గారు రాశారు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై. ఇక్కడ చూసారా, చంద్రుని దాటి ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్తియై. అందువల్ల ధ్రువుడు చాలా దృఢంగా అనుకొని కఠినమైన తపస్సును చేసి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, ఒక పెద్ద పదవిని పొందాడు. మరి ధ్రువుడి గురించి మన పిల్లలకి ఏం చెప్పాలి? చిన్న చిన్న లక్ష్యాలు కాదు, ఉన్నతమైన లక్ష్యాలు తీసుకొని దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని చెప్పాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా దృఢమైన సంకల్పంతో ధ్రువుడిని ఆదర్శంగా తీసుకొని మన లక్ష్యాన్ని సాధించాలని మన పిల్లలకి చెప్పాలి. తండ్రి గారు, నేను కూడా మీ దగ్గర కూర్చుంటాను. రామాయణ వచ్చి నా దగ్గర కూర్చో. ముమ్మాటికి అది జరగదు. నీవు దురదృష్టవంతుడివి. ఎందుకంటే నీవు నా కడుపున పుట్టలేదు. అందుకని నీకు మహారాజు తొడ మీద కూర్చునే అవకాశం లేదు. వచ్చే జన్మలోనే నా కడుపున పుట్టటానికి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించు. అప్పుడు నీ కోరిక తీరుతుంది. నాయన, ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. నీ పిన్ని నిన్ను నాన్నగారి తొడ మీద కూర్చోనివ్వలేదని నువ్వు ఏడుస్తున్నావు. కానీ నీ పిన్ని నీకు చాలా మంచి ఉపదేశం ఇచ్చింది. శ్రీ మహావిష్ణువుని ప్రార్థించమని చెప్పింది. నాయన, అరణ్యానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు గురించి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం నీకు తప్పక కలుగుతుంది. అలాగే అమ్మ, నన్ను ఆశీర్వదించు. ప్రణామాలు నారద మహర్షి. నాయనా ధ్రువ, నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అడవిలోకి వెళ్తున్నా. శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు కనపడితే నీవు ఏమి కోరుకుంటావు? నాకు తెలియదు. ఆయనే నాకు కావాల్సింది ఇస్తాడు. నారాయణ నారాయణ. ధ్రువ, తపస్సు చాలా కష్టం. నేను ఎంత కష్టమైనా చేస్తాను, కానీ నాకు శ్రీ మహావిష్ణువు దర్శనం కావాలి. నాయనా, నీ పట్టుదల చాలా గొప్పది. నేను నీకు ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశం చేస్తాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. దీనిని 7 రోజులు నిష్ఠతో చేస్తే నీకు తప్పక శ్రీ మహావిష్ణువు దర్శనం కలుగుతుంది. అలాగే నారద మహర్షి, నన్ను ఆశీర్వదించండి. చిరంజీవి. నాయన ధ్రువ, ఎక్కడికి వెళ్ళాం నాయన? వచ్చి నా దగ్గర కూర్చో. నారాయణ నారాయణ. నారద మహర్షికి ప్రణామములు. రాజా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ధ్రువుడి విషయంలో, ఇక సుచిత విషయంలో సరిదిద్దుకోలేని తప్పును చేశాను. వాళ్ళని క్షమాపణలు అడగాలి. రాజా, నేను ధ్రువుడిని అరణ్యంలోకి వెళ్ళడం నేను చూశాను. అయ్యో ధ్రువ, అరణ్యంలోకి వెళ్ళావా? అక్కడ జంతువులు నిన్ను హాని చేస్తాయి. ఆగు, నేను వస్తున్నాను, నేను రక్షించుకుంటాను. ఆగు మహారాజా, ధ్రువుడికి ఏమీ కాదు. ధ్రువుడి పైన విష్ణుమూర్తి అనుగ్రహం ఉంది. తనకి శుభం జరుగుతుంది. మహర్షి, మీ మాటల వల్ల నా మనసు శాంతిని పొందింది. కృతజ్ఞతలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నాయనా ధ్రువ. స్వామి, మీరా? నాయనా, నువ్వు చాలా గొప్ప తపస్సు చేశావు. గొప్ప పదవి కావాలని తపస్సు చేశావు. నీకు గొప్ప పదవిని ఇస్తున్నాను. నక్షత్రాలకు పైన, చంద్రుడికి పైన ఉన్న ప్రదేశాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వెలుగుతూ ఉంటావు. సమస్త లోకం నిన్ను ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటుంది. నీకు గొప్ప పదవిని ఇచ్చాను. ఇంటికి వెళ్ళు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. కొంతకాలం రాజ్యాన్ని పాలించిన తర్వాత నీకు సంపూర్ణ వైరాగ్యం కలిగి తపస్సు చేస్తావు. అప్పుడు నేను నిన్ను ధ్రువమండలానికి తీసుకువెళ్ళి నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీ చిట్ట చివరి జన్మ. చిరంజీవ. జ్ఞాన సంబంధర్ పేరులోనే ఉంది. జ్ఞానంతో మాత్రమే సంబంధం ఉన్నవాడు జ్ఞాన సంబంధర్. పరమశివుని యొక్క భక్తులు నయనారుల్లో గొప్పవాడు జ్ఞాన సంబంధర్.
2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ఒకసారి గుడికి తీసుకొని వచ్చి, నాయనా నేను కోనేరులో స్నానం చేసుకొని వస్తాను, నీకు భయం కలిగితే గుడి పైన ఉన్న పార్వతీ పరమేశ్వరుని చూపించి, వీరే మనందరికీ తల్లి తండ్రి, జన్మలుగా వీళ్ళే మనకి తల్లి తండ్రి, వీళ్ళని ఒక్కసారి పిలిస్తే చాలు వస్తారు అని చెప్పి తండ్రి కోనేరులో స్నానం చేయడానికి వెళ్తాడు. తండ్రి నీటిలో మునిగిన వెంటనే భయపడిపోయి ఆ పిల్లవాడు ఆ ఆది దంపతులను పిలిస్తే వెంటనే ఆది దంపతులు ప్రత్యక్షమవుతారు. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పరమశివుడు పార్వతీదేవి వంక చూశాడు. వెంటనే ఆ తల్లి పార్వతీదేవి పిల్లవాడిని తన ఒడిలో తీసుకొని పాలు అందించింది. వెంటనే ఆ పిల్లవాడు జ్ఞాని అయిపోయేవాడు. అలాగే ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చిన తర్వాత తండ్రి నీకు నేను వివాహం చేస్తాను అని అన్నప్పుడు కళ్యాణ మండపానికి రావాలని తీసుకొని వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న ఈశ్వరనారాయణకు వెళ్ళి సంసారం అనే మాయ నాకు వద్దు, శివైక్యం కావాలని కోరుతాడు. శివుడు ప్రత్యక్షమై శివైక్యం ఇస్తాను అని అంటాడు. కాసేపు ఉండమని వెళ్ళి పెళ్లికి వచ్చిన వారందరితో కూడా మీరందరూ నాతో పాటు వస్తే మీకు శివైక్యం కలుగుతుంది అని చెప్పి అందరినీ తీసుకొని వచ్చి శివైక్యం అందించిన మహానుభావుడు జ్ఞానసంబంధర్. మరి ఇటువంటి జ్ఞాన సంబంధం గురించి మన పిల్లలకి ఏం చెప్పాలి? జన్మలుగా మనకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, వారి మీద పరిపూర్ణ విశ్వాసం అలాగే భక్తి ఉండి నేను నాది అనే స్వార్థాన్ని వదిలి సర్వే జన సుఖినోభవంతు అంటూ వసుదైక కుటుంబం అనే భావనతో నిష్కామ కర్మ చేయాలని మన పిల్లలకి మనం బోధించాలి. నాయనా జ్ఞాన సంబంధర్, నీకు వివాహం నిర్ణయించాను, పెళ్లి చేసుకో. తండ్రి నాకు శివనామం శివైక్యం తప్పితే ఇంకేమీ వద్దని మీకు తెలుసు కదా. నాయనా నీవు నా మాట తప్పక వినాలి, వివాహం చేసుకోవాలి. నాన్నగారు నేను ఇప్పుడే శివాలయానికి వెళ్ళి పూజ చేసుకొని వస్తా. అలాగే నాయనా. ఈ నా జ్యోతిలో కలిసిపో. ఒక్క నిమిషం తండ్రి, అందరూ నాతో రండి, మీకు శివైక్యం కలుగుతుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. పరమశివుని యొక్క అనుగ్రహంతో 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ కలిగి పుట్టినవాడు మార్కండేయుడు. పెద్దలకు సేవ చేసుకొని సప్త ఋషులకు సేవ చేసుకొని చిరంజీవిగా ఆశీర్వాదం పొందాడు. యమపాశానికి భయపడక పరిపూర్ణమైన విశ్వాసంతో పంచాక్షరి మంత్రాన్ని ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని శ్రద్ధతో జపించి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకున్నాడు. అలాగే విష్ణుమూర్తిని దర్శించుకొని విష్ణుమాయని చూడాలని ఉన్నతమైన కోరికను కోరాడు. గజేంద్రుడు చెప్పినట్టు లోకంబులు లోకేశుడు లోకస్తులు తెగిన తుదిన అలోకంబగు పెను చీకటి ఆవల ఎవ్వండు ఏకాకృతిని వెలుగును అతన్ని సేవింతును. అంటే ఈ లోకాల్ని పరిపాలించే రాజులు, లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకమే అలోకమైన తర్వాత ఒక చీకటిలో ఒక వెలుగు ఉంటుంది, ఆ వెలుగుని నేను దర్శించుకుంటున్నాను అని గజేంద్రుడు తత్వ విచారణ ద్వారా చెప్పాడు. అటువంటి అనుగ్రహం పొందినవాడు మార్కండేయుడు. అన్నీ లయమైన తర్వాత వటపత్ర సాయిగా దర్శనమిచ్చిన విష్ణుమూర్తి కడుపులోకి వెళ్ళి మరో సృష్టి ఎలా తయారవుతుందో దాని అద్భుతాన్ని దర్శించిన చిరంజీవి శ్రీ మార్కండేయుడు. మరి పిల్లలకు మార్కండేయుని కథ ద్వారా మనం ఏం నేర్పించాలి? పెద్దలకు సేవ చేసి వారి ఆశీస్సులు పొందితే మనం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని పొందగలం. మనం కూడా చిరంజీవులు అవుతాం. అలాగే ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని భగవంతుని దర్శనం ఈ జన్మలోనే చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందాలి అని కూడా మన పిల్లలకి చెప్పాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. ప్రణామాలు మహర్షి. యమధర్మరాజా, మార్కండేయుడు 16 సంవత్సరాలు నిండాయి. మార్కండేయుడు తండ్రి మృఖండ మహర్షి శివుని గురించి తపస్సు చేసినప్పుడు శివుని ప్రత్యక్షమై సద్గుణుడైన 16 సంవత్సరాలు బతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని అడిగినప్పుడు ఆ మహర్షి నాకు సద్గుణుడైన పుత్రుడు కావాలని కోరాడు. అందువలన నీవు మార్కండేయుడు ప్రాణాలు తీసే సమయం వచ్చింది. అలాగే నారదముని, ఇప్పుడే వెళ్ళి మార్కండేయుడు ప్రాణాలు హరించి వస్తా. ఆగు యమధర్మరాజా. మార్కండేయుడు సప్త ఋషుల్ని సేవించడం వలన వాళ్ళు మార్కండేయుడిని చిరంజీవిగా ఉండమని దీవించారు. అయితే నేను మార్కండేయుడు ప్రాణాలు తీయలేను. ఆగు యమధర్మరాజా, నువ్వు మార్కండేయుడు ప్రాణాలు తీయకపోతే ఈ లోకం నీ పైన ఉన్న భయం పోతుంది. అలాగే నేను వెంటనే వెళ్ళి మార్కండేయుడు ప్రాణాలు తీసుకొని వస్తాను. నాయనా మార్కండేయ,
ప్రణామములు గురుదేవా. చిరంజీవ చిరంజీవ. నాయన మార్కండ్య, యముడు నీ ప్రాణాలు తీయడానికి వస్తున్నాడు. నువ్వు శివ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించు. యముడు నిన్ను ఏమీ చేయలేడు. అలాగే గురుదేవా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం 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 నమ. మార్కండేయ, నీకు మరణం సంభవించే సమయం ఆసన్నమైంది. నువ్వు నాతో యమలోకంకి రావాలి. మార్కండేయ, నీకు మరణం సంభవించే సమయం ఆసన్నమైంది. నువ్వు నాతో యమలోకంకి రావాలి. మార్కండేయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యమధర్మరాజా, శివుడున్నా సరే నువ్వు మార్కండేయుడు ప్రాణాలు తీయాల్సిందే, లేకపోతే ఈ లోకం ఏమనుకుంటుంది? యమధర్మరాజా, మార్కండేయుడు నాకు చాలా ఇష్టమైన భక్తుడు. అతడు చిరంజీవి. నా భక్తుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వారికి నేను రక్షణగా ఉంటానన్న విషయం తెలుసుకో. అలాగే తండ్రి. నాయనా మార్కండేయ, నీ తపస్సుకు మెచ్చాను. ఈ యుగాంతరంలో నీవు నా మాయను దర్శించుకుంటావు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గంగా, నిస్వార్థంగా నీవు లోకాలకు చేస్తున్న సేవ చాలా గొప్పది. ఎల్లప్పుడూ నాతోనే ఉండే నీవు ఇంత దీక్షతో ఎందుకు తపస్సు చేస్తున్నావు? స్వామి, నీ అనుగ్రహం అందరికీ ఉండాలని తపస్సు చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నీకొక వరం ఇస్తున్నాను. గంగాజలం త్రాగిన వారికి ఉన్న రుగ్మతలు వెంటనే పోతాయి. నీ దర్శనం చేసుకున్న వారికి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్ ఇస్తాను. స్వామి, ఎంతటి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ప్రతినిత్యం నీ నామస్మరణ చేస్తూ సమస్త జీవరాశులకు జలం రూపంలో నీ అనుగ్రహాన్ని అందిస్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ప్రణామాలు తండ్రి. కుబేరా, నీ తపస్సుకు మెచ్చాను. నీ కోరిక ఏమిటి? తండ్రి, నా దగ్గర సంపద లేదు. సంపద ఉంటేనే పేరు కీర్తి వస్తుంది. హృదయంలో ఈశ్వరుని కలిగి ఉన్నవాడే నిజమైన ఐశ్వర్యవంతుడు. తండ్రి, ఇప్పుడు నాకు కనువిప్పు అయ్యింది. నా హృదయంలో కమలం మీద నివసించు. నిన్ను నిత్యం చూసుకుంటాను. ఆనంద సాగరంలో సంతోషంగా ఉంటాను. నాయనా కుబేరా, నేను అందరి హృదయంలో ఉన్నాను. వైరాగ్యం సాధన ద్వారా నన్ను తెలుసుకోవచ్చు. ప్రణామాలు తండ్రి. తదాస్తు తదాస్తు. నేను మళ్ళీ తపస్సు చేస్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తండ్రి. నాయనా కుబేరా, నీలో నిజమైన వైరాగ్యం వచ్చింది. ఇప్పుడు నా విభూదికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. నీ ద్వారా లోకానికి ఐశ్వర్యం అందుతుంది. ధన్యోస్మి తండ్రి. తదాస్తు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తండ్రి, నిన్ను చూస్తూ ఉంటే చిరకాలం నీ చెంతనే ఉంటూ నీకు సేవ చేసుకోవాలని ఉంది. నంది, నీ వంటి భక్తుడు చాలా అరుదు. నాకు కూడా చిరకాలం నిన్ను చూడాలని ఉంది. నీవు వృషభ రూపంలో నాకు వాహనంగా ఉంటూ కైలాసానికి రక్షకుడిగా ఉండు. నాపై ఎంత కరుణ చూపించారు తండ్రి. నా జీవితం ధన్యమయ్యింది. తండ్రి, నీవు అఘటిత ఘటన పటీయసి. నేను నీ పరికరాన్ని నీవు చెప్పినట్లే చేస్తా. తదాస్తు. స్వామి, విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సులభమైన మార్గం చెప్పండి. ఓ పార్వతి, నేను నిరంతరం స్మరించే తారక మంత్రమే ఈ ప్రశ్నకు సమాధానం. శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామంతో పాటు శివసహస్రనామ పారాయణం పూర్తి చేసుకున్న ఫలితం వస్తుంది. చూసావా పార్వతి, ఒక్కసారి తారక మంత్రం స్మరించిన వెంటనే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మ, సరస్వతీదేవి సమేతంగా వచ్చారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. పెద్దలందరికీ నమస్కారం. నాయనా వినాయక, భూలోకం నుండి ఎప్పుడు వచ్చావు? అక్కడ అందరూ ఎలా ఉన్నారు? స్వామి, అక్కడ పిల్లలందరూ దైవనామం చేస్తున్నారు. నాకు పద్యాలు శ్లోకాలు వినిపించారు. ఎంతో ఆనందంతో మేమందరం సత్సంగం చేశాము. చాలా ఆనందంగా ఉంది వినాయక. నాకు కూడా ఆ పిల్లల్ని చూడాలని ఉంది. స్వామి, నేనిప్పుడే నందీశ్వరుడిని భూలోకానికి పంపించాను. ఆ పిల్లల్ని ఇక్కడికి తెమ్మని, ఆ పిల్లలు మీతో ఆశీస్సులు తీసుకుని మళ్ళీ భూలోకానికి వెళ్తారు. చాలా మంచి పని చేశావు వినాయక. ఎక్కడైతే భక్తి విశ్వాసం ఉంటాయో అక్కడ భగవంతుని అనుగ్రహం ఉంటుంది. అవును, అటువంటి భక్తులను మేము ఎల్లప్పుడూ రక్షిస్తాం. అమ్మ, భూలోకంలో మనుషులు కర్మలు చేస్తూ ఫలితాలు అనుభవిస్తున్నారు, మళ్ళీ జన్మలు పొందుతున్నారు. అలా అయితే జన్మరహితం ఎలా జరుగుతుంది? చేసే ప్రతి కర్మ భగవంతుని సేవగా చేస్తే అది నిష్క్రమ కర్మ అవుతుంది, భగవంతుని సేవ అవుతుంది. భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు అన్న భావనతో వేసే ప్రతి అడుగు భగవంతునికి ప్రదక్షిణ అని అనుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు తమ హృదయంలో ఉన్న భగవంతుడిని తలుచుకుని తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. భగవంతుడు తమకు ఇచ్చిన బాధ్యతను ఆయన సేవగా భావించి అందరిలోనూ భగవంతుని చూసుకుంటూ చేసే ప్రతి కర్మ యజ్ఞంతో సమానంగా ఫలితాన్ని ఇస్తుంది. తమకు అందిన దానితో తృప్తి, అసూయ లేకుండా ఉండటం, సుఖాన్ని దుఃఖాన్ని, జయ అపజయాలను, అవమానం సత్కారం అనే ద్వంద్వులకు అతీతంగా ఉండాలి. కృతజ్ఞత, శరణాగతి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. తమోగుణాన్ని, రజోగుణాన్ని వదిలి సత్వగుణంని కలిగి ఉండాలి. సత్వగుణం నుంచి నిర్గుణానికి, గుణాతీతానికి వెళ్ళిన రోజు మానవుడు మాధవుడుగా పూజింపబడతాడు. ముగ్గురమ్మలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నేను పొందిన జ్ఞానం నాకు చాలా ఆనందం ఇస్తుంది. భూలోకం నుండి పిల్లలు వచ్చాక నేను, తమ్ముడు మీరు చెప్పిన జ్ఞానాన్ని వారికి అందిస్తాము. ఎవరైతే తమకు అందిన జ్ఞానాన్ని మిగిలిన వారికి పంచుతారో అటువంటి వారి జీవితం అడుగడుగున భగవంతుని అనుగ్రహంతో బ్రహ్మోత్సవం అవుతుంది. లక్ష్మీదేవి, ఏది నీవు నేర్చుకున్న కీర్తన ఆలపించు, శివపార్వతులు ఆనందపడతారు. పన్నగభూషణ సదా శివ
లక్ష్మి, ఎంత చక్కనైన కీర్తన ఆలపించావు. చాలా ఆనందంగా ఉంది. तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय शिवाय गौरी वदनार वृन्द सूर्याय दक्षध्वरनासकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय वसिष्ठकुम्भो तव गौतमादि मुनीन्द्रदेवाञ्चितशेखराय चन्द्रार्कवैश्वरलोचनाय तस्मै वकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं यः पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकं महाप्नोति शिवेन सह
పదే పదే పిల్లలందరూ వచ్చేసారు. భూలోకంలో మీరు మా అమ్మ గురించి చెప్పిన పద్యం అమ్మదగన్న అమ్మ ఒకసారి నాకు చెప్పండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచినయమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాదీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. నాయనా కుబేరా, ఈ పిల్లలందరికీ చదువులకు అయ్యే ఖర్చు అంతా నీవే ఇవ్వాలి. తండ్రి, ఈ ఐశ్వర్యమంతా మీదే. మీరు ఏమి చెప్పినా నేను తప్పకుండా పాటించే సేవకుణ్ణి నేను. ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. విశ్వమంతా భగవంతుని విభూది ఉంది. సహనం, వినయమే నిజమైన ఐశ్వర్యం. పిల్లలు, మా నందీశ్వరుడు గురించి మీకు ఒక విషయం చెప్పాలి. క్షీరసాగర మదనంలో హాలాహలం అనే విషం వచ్చినప్పుడు మా తండ్రి పరమేశ్వరుడు ఆ విషాన్ని మింగారు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకు ఒలికింది. అందరూ భయపడుతూ ఉన్నారు. మా తండ్రి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో నందీశ్వరుడు ఆ కాస్త విషాన్ని ఆరగించేశారు. నా తండ్రి పరమేశ్వరుని అనుగ్రహం ఉండటం వల్ల ఆ విషం అమృతమయ్యింది. నాకు ఎంతో శక్తి వచ్చింది. భగవంతుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే మన యోగక్షేమం పరమేశ్వరుడే చూసుకుంటాడు. నీకు వినపడుతుందా ఆ అబ్బాయి గొంతు? అవును, చాలా గట్టిగా నీ గురించి ప్రార్థిస్తున్నాడు. ఏంటి కారణం? ఏం చెప్పమంటావు? సంవత్సరం అంతా చదవలేదు. ఇప్పుడేమో పరీక్షలు మొదలైనవి. ఏ పని చేయాలన్నా వినాయకుడిని ప్రార్థిస్తే విజయం కలుగుతుందని ప్రశ్నపత్రం తీసుకొని నన్ను మనసులో గట్టిగా పిలుస్తున్నాడు. నన్నేం చేయమంటావు? అన్నయ్య, నీకన్నా నాకు వచ్చిన కష్టం చాలా ఎక్కువ. ఏమైంది తమ్ముడు? ఏం చెప్పమంటావు? నన్ను తలుచుకొని ఏ ప్రమాదం కలగదని చూడు. అతను స్కూటర్ మీద వెళ్తున్నాడు. హెల్మెట్ పెట్టుకోకుండా సుబ్రహ్మణ్య స్వామి నీ దయ అని వెళ్తున్నాడు. నేను వీడిని ఎలా రక్షించాలి? మార్గం ఉంది తమ్ముడు. వెంటనే నీ నెమ్మదిని ట్రాఫిక్ పోలీస్గా పంపించు. వాడి దగ్గర ఉన్న స్కూటర్ను తీసుకోమని చెప్పు. హెల్మెట్ వేసుకుని వస్తేనే స్కూటర్ ఇస్తాను అని చెప్పమని చెప్పు. శిక్షణ రెండూ జరుగుతాయి. మంచి సలహా ఇచ్చావు. అలాగే అన్నయ్య. ఒరేయ్, పరీక్షలకి చదవకుండా ప్రశ్నపత్రం చూస్తూ ఏడుస్తే నేనేం చేయాలిరా? అమ్మయ్య, భూలోకం నుండి జండుబామ్ అనే ఔషధం తెచ్చుకోవడం వల్ల సగం తలనొప్పి తగ్గుతుంది. పిల్లలు, మీరు బాగా చదువుకుంటే నేను పరీక్షలలో మీకు గుర్తొచ్చేలాగా చేస్తాను. మీరు వాహనాలు నడిపేటప్పుడు అన్ని నియమాలు పాటిస్తేనే మిమ్మల్ని ప్రమాదాల నుండి కాపాడగలను. సృష్టి స్థితి లయకారకురాలైన నేను నా ద్వారా ఈ భౌతిక ప్రకృతి సత్వము, రజస్సు, తమస్సు అనే త్రిగుణాల ద్వారా వ్యక్తమై నా ఎందే వచ్చిన ఈ భౌతిక ప్రకృతికి నేను అతీతురాలను. మీరందరూ నా మాయాశక్తిచే తయారు కాబడిన త్రిగుణములచే మోహితులై శాశ్వతమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు. దైవీ శక్తిచే సృష్టింపబడిన ఈ మాయను అధిగమించుట చాలా కష్టమైనది. నాకు శరణాగతి చేసిన వారు మాత్రమే దీనిని సునాయాసంగా దాటిపోగలరు, నన్ను తెలుసుకోగలరు. ఎన్నో యుగాలుగా రాక్షసుల నుంచి, దుర్మార్గుల నుంచి మిమ్మల్ని రక్షిస్తూ వచ్చాను. కానీ రోజురోజుకి మీ ఆలోచనలే మిమ్మల్ని బాధిస్తున్నాయి. మీలో ఎక్కడ చూసినా భావదారిద్ర్యం, భావకాలుష్యం పెరిగిపోతుంది. మిమ్మల్ని మీరు చాలా బలహీనులుగా, అల్పులుగా భావించి భయభయంగా జీవితాన్ని గడుపుతున్నారు. మీ ఆలోచనల్లో నాది, నేను, నాకు అనే స్వార్థం పెరిగిపోతుంది. ఇప్పుడు రాక్షసులు ఎక్కడ ఉన్నారు? అవును, మీ ఆలోచనల్లోనే ఉన్నారు. నా బిడ్డలైన మీరు ఉన్నతంగా ఆలోచనలు చేయాలి. ఈ ప్రపంచమంతా వసుదైక కుటుంబం అనే భావన మీలో రావాలి. అప్పుడే మీరు నిజమైన సంతోషం, ప్రశాంతత అందుతుంది. తదాస్తు. నేను అఖిలాండేశ్వరిని. ఈ తిరుచునాపల్లి పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు జంబుకేశ్వర స్వామిగా జలలింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం.
నీటిని పొదుపు చేస్తూ వర్షపు నీటిని జాగ్రత్త చేస్తూ భావితరాలకు ఈ సంపదను అందచేస్తే వారికి మా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. జ్ఞానప్రసూనంబని. ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో పరమేశ్వరుడు వాయులింగంగా రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఎవరైతే నిత్యము ప్రాణాయామం చేస్తూ శ్వాసని వాయులింగంగా దర్శిస్తారో వారికి మా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. నేను అపీత కూచాంబని. ఈ తిరువల్లామలై పుణ్యక్షేత్రములో పరమేశ్వరుడు అగ్నిలింగ రూపములో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పూజలు అందుకుంటున్నారు. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాక భక్తులు వారు ఉన్న ప్రదేశములో అరుణాచలేశ్వరాయ అని స్మరిస్తే మా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. నేను కంచి కామాక్షిని. ఈ కంచి పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు ఏకాంబరేశ్వర స్వామిగా పృథ్వీలింగ రూపంలో పూజలు అందుకుంటున్నారు. ప్రకృతిని భగవంతుణ్ణి స్వరూపంగా భావించి పూజించే వారికి మా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. నేను శివకామిని దేవిని. ఈ చిదంబరం పుణ్యక్షేత్రంలో పరమేశ్వరుడు నటరాజస్వామిగా ఆకాశలింగం రూపంలో పూజలు అందుకుంటున్నారు. ఎవరైతే అన్ని జీవరాశులలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకొని అందరూ ప్రాణుల మీద ప్రేమను కలిగి ఉంటారో వారికి మా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. నా పేరు మధుర మీనాక్షి. స్వామివారి పేరు సుందరేశ్వర స్వామి. లలితా సహస్రనామాలలో ఏ ఒక్క నామాన్ని తీసుకొని భక్తితో నన్ను ప్రార్థించినా లేదా అమ్మ 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 అని ఆర్తితో పిలిచినా నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. తదాస్తు. అమ్మ పాయసాన్న ప్రియ. నాకు ఈ నామం మీద బహుప్రీతి. గిరి నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరఘర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువనపోషిణి శంకరతోషిణి కీల్బిషమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
జటాభుజంగ పింగళ స్ఫురత్ ప్రణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంద సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం బిభర్తు భూత భర్తరి ఓం నమః శివాయ. అరుణాచల శివ